జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సివిల్స్ లో ర్యాంక్ కొట్టడం చాలా మంది కల. సివిల్స్ లో ఖచ్చితంగా ర్యాంకులు తీసుకొస్తాం అంటూ చాలా ఇన్స్టిట్యూట్లు అయితే హైదరాబాద్ వేదికగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త ఇన్స్టిట్యూట్ అడుగు పెట్టబోతోంది. దీనికి చాలా స్పెషాలిటీ కూడా ఉంది. అసలు ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అంటే సంస్కృతాన్ని ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకోవాలి అనేది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఫస్ట్ రూల్ గా తెలుస్తుంది. ఎందుకు ఇలాంటి ఒక ఆశయంతో హైదరాబాద్ వేదికగా సివిల్స్ ఇన్స్టిట్యూట్ ని ఎందుకు స్టార్ట్ చేశారు అనేది నాకు అతిపెద్ద ప్రశ్నగా ఉంది. ఇందుకు ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి అనుకుంటున్నారా? ధ్రువ్ స్కూల్స్ ఆఫ్ సివిల్స్. దీనికి సంబంధించిన అడ్వైజర్ డాక్టర్ రావినూతల శశిధర్ గారిని ఈ రోజు మన స్టూడియోలో ఉంచాను. అసలు హైదరాబాద్ ని ఎందుకు వేదిక చేసుకున్నారు, సాంస్క్రిట్ నే ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలి, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి, ఇవన్నీ ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే శశిధర్ గారు. నమస్తే. ధ్రువ్ స్కూల్స్ ఆఫ్ సివిల్స్ వినడానికి పేరుతో సహా కొత్తగా ఉంది. ఈ పేరు వెనక ఏదైనా పరమార్థం ఉందా? డిఎస్సి ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ హైదరాబాద్కు మరొక ల్యాండ్ మార్క్గా భవిష్యత్తు లోపల నిలవబోతుంది. హైదరాబాద్ హ్యూమన్ రీసోర్సెస్ ఇక్కడ ఈరోజు హైదరాబాద్ నుంచి తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి హ్యూమన్ రీసోర్సెస్ ఇవాళ ప్రపంచం లోపల అనేక రంగాలను శాసిస్తున్నాయి. మనకు తెలుసు హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్గా ఉంది. వరల్డ్ మ్యాప్ లోపల హైదరాబాద్కు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం హ్యూమన్ రీసోర్సెస్, ఐటీ రంగం. రాబోయే రోజుల్లోపట యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో కూడా ఈ దేశం లోపల ఒక నిజాయితీతోటి కూడి ఒక భారతీయ విలువలతోటి నిండినటువంటి ఆఫీసర్లను డిఎస్సి తీర్చిదిద్దబోతూ ఉంది. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీ కాదా, వాళ్ళ ఇంటిగ్రిటీ నేను ప్రశ్నించదలుచుకోలేదు. ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో మాదొక ప్రయత్నం. అందులో మేము ధ్రువ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దీనికి అనుబంధంగా ఉన్నటువంటి డిఎస్సి ధ్రువ్ స్కూల్ ఆఫ్ సివిల్స్ అనేక లక్ష్యాలను ముందు పెట్టుకొని విద్యార్థులకు సంస్కృత్ ఆప్షనల్గా బిఏ హానర్స్ సంస్కృత్ అండ్ సివిల్ సర్వీస్ కోచింగ్ను ఒకేసారి ఒక కరికులం ఫ్రేమ్ చేసి మేము విద్యార్థులకు తీర్చిదిద్దబోతాం. చెప్తున్నా, అదే విషయానికి వస్తా. ఇవాళ మనం చూస్తాం చాలా ఇన్స్టిట్యూట్స్ డిగ్రీ కోసం ఒక కోర్సును తర్వాత హాఫ్ డే తర్వాత అదనంగా కోచింగ్ సెంటర్. కానీ మా డిఎస్సి ప్రత్యేకత ఏంటంటే మేము ఆ బిఏ హానర్స్ సంస్కృత్ విత్ సివిల్ సర్వీస్ అనేటటువంటి ఆ కరికులం సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ తోటి అఫిలియేటెడ్ అయ్యి ఆ కోర్సుని అట్లా మేము డిజైన్ చేస్తాం. ఈ కోర్సులో డిగ్రీ బిఏ పొందినటువంటి వాళ్ళు భవిష్యత్తులో కూడా ముఖ్యంగా 5 సబ్జెక్టులలో, అది హిస్టరీ, సంస్కృత్, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, వీటిలో పీజీ చేసుకునేటువంటి అవకాశం కూడా భవిష్యత్తు లోపల విద్యార్థులకు ఉంటుంది. మీరు అన్నారు సంస్కృతే ఎందుకు ఎంచుకున్నారని. ఇవాళ మనం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళకి తెలియవలసినటువంటి విషయము ఈ జవాబులో వస్తుంది. యూపీఎస్సి లాస్ట్ 10 years సక్సెస్ రేటుని మనం ముందర పెట్టుకొని చూస్తే యూపీఎస్సిలో 48 సబ్జెక్ట్స్ ఆప్షనల్గా చాయిస్ విద్యార్థుల చేతి లోపల ఉంటుంది. అందులో సాధారణంగా 42 సబ్జెక్టులను విద్యార్థులు చూజ్ చేసుకుంటారు. అందులో స్పెషలైజ్డ్ సబ్జెక్టులు 16 ఉంటాయి. లాస్ట్ 10 years యావరేజ్ సక్సెస్ రేటు 8.81%. స్పెషలైజ్డ్ సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్నటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ రేటు 8.81%. 17 లాంగ్వేజెస్ సబ్జెక్టులు ఉంటాయి. వాటిని ఆప్షనల్గా ఎంచుకున్నటువంటి విద్యార్థులు లాస్ట్ 10 yearsలో
వాళ్ళ సక్సెస్ రేటు 9.23%. ఓకే. తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి 9 సబ్జెక్టులు, అందులో స్టూడెంట్స్ సక్సెస్ రేటు 7.69. ఇక అసలు విషయానికి వస్తున్నాను. సంస్కృతిను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ రేట్ 8.23%. ఓవరాల్ 10 ఇయర్స్లో అన్ని సబ్జెక్టులలో ఓవరాల్ యావరేజ్ 8.05% అయితే సంస్కృత్ ఆప్షనల్గా 8.23 సక్సెస్ రేట్ ఉంది. ఇది ఈరోజు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. మేము కూడా అందుకే సంస్కృత్ ఆప్షనల్ తోటే ప్రత్యేకమైనటువంటి డిగ్రీ కోర్సును సివిల్ సర్వీస్ కరికులం తోటి మేము స్పెషల్గా సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ తోటి డిజైన్ చేసి డిఎస్సి రూపొందించి ఈ రోజున స్ట్రీట్ నెంబర్ 9 స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ తార్నాక లోపట ఈ సంవత్సరం నుంచి విద్యాసేవలు అందించబోతూ ఉంది. భవిష్యత్తు లోపట ఇదొక హైదరాబాదు చరిత్ర లోపట సివిల్ సర్వీసెస్ విజేతలను దేశానికి అందించేటువంటి ఒక ల్యాండ్ మార్కుగా కూడా మారబోతూ ఉంది. సంస్కృతి కారణంగా సక్సెస్ రేటు పెరగడంతో పాటు మేము కేవలం ఒక సక్సెస్ రేటునే మేము ప్రామాణికంగా తీసుకోలేదు. సంస్కృతిని మేము ఎంచుకోవడం లోపల ముఖ్యంగా సంస్కృతిను చదివినటువంటి విద్యార్థుల లోపల జాతీయ భావజాలం, దేశం యొక్క అన్ని రకాలైనటువంటి సంస్కృతి పట్ల ఒక పూర్తి అవగాహనతోటి కూడినటువంటి వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ఒక ఐఏఎస్గా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి కానీ, ఒక ఐపీఎస్ కానీ, ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2 ఆఫీసర్లు సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వాల పాలసీలు ఏమైనా అది చిట్ట చివరి ప్రజలకు చేర్చడం లోపల వీరిదే ప్రధానమైనటువంటి ఒక భూమిక. ఈరోజు చూస్తున్నాం మనం, ఎంత ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉన్నప్పటికీ బ్యూరోక్రసీ ఆ రకమైనటువంటి ఇన్స్పిరేషన్స్ తోటి కింది వరకు పనిచేయలేకపోతే మనం అనుకుంటున్నటువంటి ఆశించినటువంటి ఫలితాలు సమాజం లోపల కనబడవు. రెండోది, దేశానికి ఏదైనా చేయాలి అనేటువంటి ఒక తపన. మనం స్వామి వివేకానంద చెప్పిండు, తరగతి గది లోపల ఒక దేశం యొక్క భవిష్యత్తు నిర్మాణం అవుతుంది, కానీ ఒక లెర్నింగ్ మిషన్గా మనం తయారు చేసి వాళ్ళను ఆఫీసర్లుగా పంపొద్దు. ఈ సమాజం పట్ల అవగాహన, ఈ సమాజం యొక్క అవసరాల పట్ల పూర్తి అవగాహన, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి నిండినటువంటి విద్యావేత్తలను మనం తయారు చేసి పంపగలిగితే భవిష్యత్తులో అది దేశ నిర్మాణం లోపల, పునర్నిర్మాణం లోపల ఉపయోగపడుతుంది. అందుకే ఈ సదుద్దేశంతో మేము డిఎస్సి బిఏ హానర్స్ కోర్సును సంస్కృత్ అండ్ సివిల్ సర్వీసెస్ పెట్టి చేసినాం. ధ్రువ్ స్కూల్ ఆఫ్ స్కూల్స్ సివిల్స్ లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా రావాలి, దానికి అర్హతలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇన్ని మార్క్స్ తీసుకొచ్చుకోవాలి, ఇలా ఉండాలి అనే రూల్స్ ఉన్నాయా? వెబ్సైట్ ఉంది, అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి. అర్హతల గురించి చెప్పారు. మా యొక్క విద్యా సంస్థ మెరిట్ ఉండి పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉచితంగా వారికి అడ్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అడ్మిషన్లు అయినా పర్లేదు. మేము 10 అడ్మిషన్లు వేయాలి, ఈ అకాడమీకి 20 అడ్మిషన్లు వేయాలనే కాదు. వారు ఖచ్చితంగా సివిల్స్ కొట్టగలిగేటువంటి వారికి ఆ సామర్థ్యం ఉండి, ఆ మార్కులు ఉండి, ఆ మెరిట్ ఉండి, ఆ ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ హాస్టల్. అంటే మేము ఇది ఒక మా సర్వీస్ మోటో తోటి మేము స్థాపించినటువంటి సంస్థ. దీని మీద లాభాలను ఆర్జించాలని మేము పెట్టలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాం, మేము డిఎస్సి ద్వారా ప్రతి సంవత్సరం మేము సంస్థగా నష్టాలలో ఉంటాం. మాకు లాభాపేక్ష కాదు, మేము అవసరం అనుకుంటే నష్టాలు భరించైనా మా యొక్క కాస్ట్ మేము ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత స్కాలర్షిప్స్, ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్లకు సంబంధం లేదు. మా సంస్థ ద్వారానే మేము స్కాలర్షిప్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి. ఇవన్నీ ఇచ్చుకుంటూ కూడా వరల్డ్ క్లాసు ఫెసిలిటీస్ విషయం లోపల
మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అనేక విషయాలు ఉన్నాయి. మేము మా యొక్క కోర్సు లోపట అత్యాధునికమైనటువంటి క్లాస్ రూమ్లు మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. డిజిటల్ లైబ్రరీ 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. కేవలం మా విద్యార్థులకే కాదు, ఆ ప్రాంతంలో ఉండి ఎవరైనా చదువుకోవాలి, మాకు దొరికినటువంటి సమయంలో మంచి లైబ్రరీ మాకు అందుబాటులో ఉంటే చదువుకోవాలనే విద్యార్థులకు 24 గంటలు డిజిటల్ లైబ్రరీ మేము అందుబాటులో పెట్టబోతా ఉన్నాం. తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులతోటి, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్, వాళ్ళతోటి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి మా యొక్క ప్రణాళిక ఉంది. తర్వాత 1-to-1 మానిటరింగ్, 1-to-1 మెంటరింగ్, ఇది మా యొక్క సంస్థ యొక్క. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, చాలామంది నాలెడ్జ్ ఉంటుంది, మార్కులు బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, ర్యాంకు బాగుంటుంది, ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చే వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ భయం పోగొట్టడానికి మొదటి సంవత్సరం నుంచే మాక్ ఇంటర్వ్యూస్. తర్వాత టోటల్గా ఒక వ్యక్తి డిగ్రీ లోపల BA పూర్తయ్యే వరకు 3000+ అవర్స్ స్టడీ అవర్స్ అండ్ 3000+ అవర్స్ స్టడీ అవర్స్. క్లాస్ రూమ్లో 3000+ అవర్స్ క్లాస్ రూము, 3000+ అవర్స్ స్టడీ అవర్సు. ఈ రకంగా విద్యార్థిని తీర్చిదిద్దబోతా ఉన్నాం. ఎథిక్స్, వాల్యూస్ ఈరోజు ముఖ్యం. వాటి పట్ల కూడా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి తరగతులు ఉంటాయి. దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలతోటి కూడా మేము టైఅప్ అయి ఉన్నాం. ఇప్పటికే సంకల్ప్ సంస్థ మనకు తెలుసు, ఢిల్లీ లోపల సివిల్ సర్వీసెస్కు కోచింగ్ లోపల ఒక ప్రముఖమైనటువంటి సంస్థ. అక్కడి నుంచి కూడా ఫ్యాకల్టీ రెగ్యులర్ విజిట్స్ ఉంటాయి. ఈ రకంగా ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు, అత్యున్నతమైనటువంటి ఒక లక్ష్యాన్ని మేము ముందు పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడ మానవ వనరులకు కేంద్రం, హ్యూమన్ రీసోర్సెస్కు సెంటర్ పాయింట్ వల్ల దేశంలో హైదరాబాదు, ఐటీకి సెంటర్ పాయింట్ హైదరాబాదు. రాబోయే రోజుల్లోపట ఈ దేశాన్ని అన్ని రంగాల లోపల అభివృద్ధి వైపు నడిపించేటువంటి అధికారులను తయారు చేసేటువంటి కేంద్రం కూడా డిఎస్సి ద్వారా హైదరాబాదు నిలవబోతోంది. మనం చూస్తున్నాం దేశం లోపల అనేక మంది అనేక రాష్ట్రాలలో కూడా మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్లను, మన తెలుగు ఐపీఎస్ ఆఫీసర్లను ఏరి కోరి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వీరి యొక్క నిజాయితీ కానీ, వీరి యొక్క కెపాసిటీ కానీ, ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కానీ మన వాళ్ళది ప్రత్యేకంగా ఉంది. ఈరోజు ఈ ప్రత్యేకతకు ఇంకా కొన్ని విషయాలు జోడించి మేము అద్భుతమైనటువంటి ఫలితాలు భవిష్యత్తు లోపల సాధిస్తాము. మీ ఛానల్ ద్వారా మీరు ఇక్కడటువంటి విద్యార్థి లోకానికి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ యొక్క లక్ష్యాలను సాధించండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ధ్రువ్ స్కూల్స్ ఆఫ్ సివిల్స్ మెరిట్ ఉంటే ఖచ్చితంగా సివిల్ సాధించగలరు అనుకుంటే ఉచితంగా మీకు కోచింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మెరిట్ లేకపోతే మేము సివిల్స్ కోచింగ్కి పనికిరామా అంటే ఖచ్చితంగా మీకు గెలవాలి అనే లక్ష్యం ఉంటే పదును పెట్టడానికి కూడా ధ్రువ స్కూల్స్ ఆఫ్ సివిల్స్ సిద్ధంగా ఉంది. ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ని అధికారుల హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. లాభాపేక్షతో కాదు, సమాజానికి మనం ఏం చేశామనే ఆలోచనతోటి అడుగులు ముందుకు పడాలి అనుకుంటోంది. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ తార్నాకలో దీనికి సంబంధించిన స్కూల్స్ కి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది, అక్కడికి కూడా డైరెక్ట్ వెళ్ళి మీరు కలవచ్చు. ఎవరికైనా సివిల్స్ లో తమను తాము నిరూపించుకోవాలి, సంస్కృతం ఆప్షన్ గా తీసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ ధ్రువ స్కూల్స్ ఆఫ్ సివిల్స్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని అడ్వైజర్ రావినతల శశిధర్ గారితో మాట్లాడినాక చాలా క్లియర్ గా అర్థమైంది. ఆలస్యం ఎందుకు, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే విత్ us. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతి పెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.